10 అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడెందుకు పొలం బాట పట్టారని బీజేపీ నేత బండి సంజయ్ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు బండి సంజయ్. 10 ఏళ్ల కాలంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారకులు ఎవరు? ఆ రోజు ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు పరామర్శించినవా? ఏ ఒక్క రైతు కుటుంబానన్నా నువ్వు ఆదుకున్నావా? ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క నష్టపోయిన రైతు కుటుంబానికి నువ్వు పైసలు ఇచ్చినావా? నా ఆ పైసలు ఇచ్చినావా? ఫస్ట్ స్పష్టం చేయాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు ఒక తీరు. అధికారం లేకుంటే విలువలు కొడుకుంటుంది కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ 100% మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. అది హస్తం కాదు, భస్మాస్తులు హస్తం కాంగ్రెస్ పార్టీ అంటే. అది పక్క పెట్టి ఫస్ట్ నువ్వు నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను. ఎందుకు చేయలేకపోయినావు? నీ ప్రభుత్వ హయాంలో రైతులను డిఫాల్టర్గా మార్చడానికి ఘనత నీది. సేమ్ అదే పంతాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నారు. అక్రమాలు జరిగాయని చెప్పి మీరు గుర్తించారు, కానీ ఏం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటలేరు. కేసీఆర్ కుటుంబం మీద ఏం చర్యలు తీసుకుంటలేరు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? కాళేశ్వరంలో ఏం అక్రమాలు జరగలే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? మీకు చర్యలు తీసుకోవడంలో ఉన్నాడు అభ్యంతరాలు ఏంది? మరి తీసుకోకండి, సిబిఐకి కోరండి. సిబిఐకి ఎందుకు కోరతలేరు? కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు సిబిఐ విచారణ జరపాలన్నారు కదా. ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చారు, సిబిఐ విచారణ చేయండి. నయం కేసు ఏమైంది? నయం మీద సిట్టేసారు, ఏమైంది? ఓ టిప్పర్లు డాక్యుమెంట్స్ దొరికినాయి, ట్రాక్టర్లు లారీలు పైసలు దొరికినాయి అన్నారు. ఆ పైసలు అన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి. నయం కేసు తిరిగి దొరికితే నయం ఆస్తులు కేసీఆర్ కుటుంబం జప్తు చేస్తే ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీ ఒక గ్యారెంటీ ఒక అమలు చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కార్యక్రమం పెట్టింది. సిగ్గుండాల కొంచెమన్నా ఒక్కుంటుంది. ఇంకా ఈ వ్యాన్ల పైసలు పంపినాం, మునుగోడులో పైసలు పంపినాం, హుజాబాద్లో పైసలు పంపినాం, దుబ్బాకలో పైసలు పంపినాం. సిగ్గుండాల కొంచెమన్నా మీరు అధికారులా లేకుంటే బానిసలా? ఏంది మీ బతుకులు? ఎందుకు ఆ బతుకులు బతికి పోరే మీ కుటుంబాలు అర్థం చెప్పుతో కొడతారు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని. ఇదా మీరు పైసలు సంపాదించింది మాకు కుటుంబ సభ్యులకు అంటారు. ఎందుకు ఆ బతుకు? ఏం చేసుకుంటారు? ₹1,000 కోట్ల